ఛాంపియన్స్ ట్రోఫీ ఈసారి పాకిస్తాన్ నిర్వహిస్తోంది. దీనికి ఆఫ్ఘనిస్తాను, ఇండియా రెండు మేము పాల్గొనము, పాకిస్తాన్కి వెళ్ళి అని చెప్పేసి అవి తేల్చి చెప్పేశాయి. భారత్ వెళ్ళకపోతే ఆఫ్ఘనిస్తాన్ కూడా తాను వెళ్ళనని చెప్పేసి చెప్పింది. దాంతో అక్కడ లోకల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరాశకు గురయ్యి వాళ్ళు లేకపోతే ఇంకా ఆటలో మజా ఏముంది, ఇంకా ఆడి లాభం ఏముంది, ఆ రెండు మంచి టీమ్స్ రాకపోతే ఇంకా ఏం మనము ఇక్కడ ఎంజాయ్ చేస్తాము అన్న తీరులో వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే మొత్తం ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాను, ఇండియా రెండు మాత్రమే టీమ్స్ లేవు మిత్రమా. కొన్ని పదుల టీమ్స్ ఉన్నాయి. మీరు ఏ టీమ్స్ తోటి ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఆడినా పర్వాలేదు, ఎక్కడి నుంచి పిలిపించుకుని మీరు ఆడినా పర్వాలేదు. ఒకసారి మీ పాకిస్తాన్ టీమే ఇండియాకి రావడానికి వాళ్ళకి రక్షణ వ్యవస్థ మీద అనుమానం వచ్చి, ఇండియన్ రక్షణ వ్యవస్థ మీద అనుమానం వచ్చి మేము ఇండియాకి వెళ్ళము అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. ఇండియన్ రక్షణ వ్యవస్థ మీద వాళ్ళకి అనుమానం వచ్చింది. ఇండియాలో ఇంత ప్రొటెక్టివ్గా ఉంటుంది మిలిటరీ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, అన్నీ కానివ్వండి. అట్లాంటిది ఇప్పుడు మీ దగ్గరే చూడండి, టీటీపీ ఉంది, తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్. మీకు పన్నులో చూడండి ఎంత ఘోరమైన అటాక్ జరిగిందో, కేటీకేలో చూడండి ఎంత ఘోరమైన జరిగిందో, వాళ్ళ మీద దాడి. దాదాపు ఒక దగ్గర 12 మంది చచ్చిపోయారు, ఒక దగ్గర దాదాపు 8 మంది మరణించారు. మరి వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు? అదే రేపు పొద్దున్న ఇటువంటి టీమ్స్ మీ దగ్గరికి వస్తే వాళ్ళకి ఏదైనా జరగరాని జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు?